అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరూ కూడా ఎన్ఐటీ గురించి, ఐఐటీల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఎన్ఐటీ, ఐఐటీల కంటే కూడా చాలా మంచి విద్యా సంస్థ త్రిబుల్ ఐటీ హైదరాబాద్. త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కానీ మన స్టూడెంట్ కానీ అక్కడ కానీ జాయిన్ అయ్యి బీటెక్ కోర్స్ కానీ చేయగలిగితే ఆయన తిరుగుతూ ఉండదండి లైఫ్లో. అటువంటి ఇన్స్టిట్యూషన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్. మన దేశంలో ఉన్నటువంటి 2 ప్రైవేట్ విద్యా సంస్థలు ఏమన్నా ఉన్నాయి అంటే అవి త్రిబుల్ ఐటీ హైదరాబాద్, త్రిబుల్ ఐటీ బెంగళూరు. ఈ 2 కూడా డీమ్డ్ యూనివర్సిటీలే. ఇవి ఐఐటి మరియు ఎన్ఐటీల కంటే కూడా ఇక్కడ ఫీజు ఎక్కువగా ఉంటుందండి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో. ఎందుకంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, లేటెస్ట్ మోడల్ క్లాసెస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా రిచ్గానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్కి ఇండివిజువల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. అంత మంచి ఇన్స్టిట్యూషన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్. అయితే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో త్రిబుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ కోర్సెస్ కూడా 5 years బీటెక్ ప్లస్ డ్యూయల్ డిగ్రీ ఉంటాయి. ఇక్కడ అడ్మిషన్స్ త్రూ జేఈ మెయిన్స్ ద్వారా ఉంటుంది కొన్ని సీట్స్. అలాగే అడ్మిషన్ త్రూ బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ద్వారా కూడా ఉంటాయి. అలాగే అడ్మిషన్ త్రూ యూజీఈఈ మోడ్. యూజీఈఈ మోడ్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మోడ్లో కూడా ఉంటాయి. అలాగే అడ్మిషన్ త్రూ ఒలింపియాడ్ మోడ్లో కూడా ఉంటుంది. అలాగే అడ్మిషన్ త్రూ దాసా మోడ్లో ఉంటుంది. అడ్మిషన్ త్రూ స్పెక్ మోడ్లో ఉంటుంది. అడ్మిషన్ త్రూ ఎల్డబ్ల్యూఈ మోడ్లో కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ వేలో ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అన్ని అడ్మిషన్ల కంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ రావడమే గొప్ప, అది కూడా చాలా డిఫరెంట్గా ఇక్కడ అడ్మిషన్ని తీసుకుంటారు. మరి ఈరోజు మనం ఏదైతే యూజీఈఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 ఈవెంట్ గురించి మనం చూస్తే ఇక్కడ దీని ప్రాసెస్ ఏంటనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది 4th February నుంచి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయింది. దీనికి అప్లికేషన్ క్లోజింగ్ డేటు February 23. అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడ్మిట్ కార్డు రిలీజు April 19th రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా 19th April నాడే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 18th May అని టెంటేటివ్గా చెప్తున్నారు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వరండి, మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కూడా 11th నుంచి 12th June ఉంటుంది. ఇది యూజీజీ మోడ్లో జరిగే అడ్మిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషను, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి సంబంధించి అప్లై చేయండి. అప్లై చేస్తే ట్రై చేయండి, చూద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు వదులుకోవాలి? దీనికి అప్లికేషన్ ఫీజు కూడా మేల్కి అయితే 3000, ఫిమేల్కి అయితే 1500 రూపీస్ ఉంటుంది. తర్వాత ట్యూషన్ ఫీజు ఇక్కడ ఫర్ ఇయర్కు 4000 వరకు ఉంటుంది. ఇది కాకుండా ప్లస్ హాస్టల్ ఫీజు అనేది కొంచెం రిచ్గానే ఉంటుంది ఇక్కడ. కానీ సీట్ కానీ వన్స్ కానీ వస్తే అక్కడ ఆ స్టూడెంట్కి కావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన ఏపీలోకి వచ్చేటప్పటికి అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఇక్కడ ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ అండ్ నిజామాబాద్, వరంగల్. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఇస్తారు. ఇవి కాకుండా మీకు నేను చెప్పాను ఇంకా డిఫరెంట్ మోడ్లో ఒలింపియాడ్ మోడ్లో కూడా ఇక్కడ కొన్ని సీట్స్ ఉంటాయి. అలాగే జేఈ అడ్వాన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించిన ఈ స్లైడ్లో మీరు చూడండి. లాస్ట్ టైము జేఈ మెయిన్స్ ద్వారా సిఎస్సిలో 99.3935251% వచ్చిన వాళ్ళకి, అంటే 500 to 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిఎస్సిలో సీట్ వచ్చింది. అంటే చూడండి, ఏ ఐఐటికి కూడా మించిపోయింది ఇక్కడ. అలాగే ఈసీఈ రావాలన్నా 99.8172285 అండి. అంటే 1100 నుంచి 3300 వరకు ర్యాంక్ వస్తేనే జేఈ మెయిన్స్ ద్వారా సీట్ వస్తుంది. ఇందాక నేను చెప్పింది యూజీఈఈ ద్వారా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి అదొక పద్ధతుల్లో సీట్ ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ యూజీఈ మోడ్లో అయిపోయిన తర్వాత కాకుండానే స్పెక్ మోడల్ ఒకటి ఉంది, స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ బీటెక్ కోర్సెస్. ఇది టాలెంటెడ్ స్టూడెంట్స్ విత్ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకి ఇక్కడ సీట్లు ఇస్తూ ఉంటారు. దీనిలో ఈసీఈకి ఒక 15 సీట్స్, సిఎస్సికి ఒక 15 సీట్స్ ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నవోదయాలో 6th to 12th చదివి ఉండాలి, ఉదాన్ స్కీమ్లో వాళ్ళు ఉండాలి. ఇట్లాంటివి కొన్ని ఈ స్పెక్స్ సంబంధించినటువంటి విధానంలో కూడా అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా తెలంగాణ ఎంసెట్ ద్వారా కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్. తర్వాత స్టూడెంట్కి కూడా ఇండివిజువల్గా ఒక మెంటర్ ఉంటాడు. తర్వాత ఇక్కడ అంతా కూడా చాలా కోడింగ్ సంస్కృతి. ఇక్కడ ఏదైనా మనం సిఎస్సిలో కోడింగ్ గురించి మాట్లాడుకుంటున్నామే, IIIT హైదరాబాద్ ముఖ్యంగా ఈ కోడింగ్ సంస్కృతికి ప్రసిద్ధి చెందిందండి. ఇది కొంచెం కఠినంగానే ఉన్నా సరే ఇక్కడ కానీ మనం సీట్ సంపాదించుకుని కానీ చదివితే చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.